మీరందరూ ఎస్ చెప్తారు, గొడ్డల పార్టీ ఎందుకు చెప్తారు? వివేకానంద రెడ్డి గారి మర్డర్ని ఉద్దేశించి చెప్తారు. ఇదే సునీతమ్మ అంటే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టులో కూడా ఇంకా విచారణ చేయాలా అని చెప్పి సుప్రీంకోర్టు నివేదిస్తే సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది, ఏమండి అడుగుతున్నారు పిటిషనర్ తరఫున అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇంకా ఏమన్నా విచారించాలన్నా అంటే ఎవరిని విచారించాల్సిన పని లేదు. అంటే ఆమె ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని విచారించాలని. కానీ అటువంటి విచారణ అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాత్రధారి గారు, సూత్రధారి గారు. ఆ మర్డర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 1% కూడా ఆయనకు లాభం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఎందుకు చేస్తాడు అని. మరి ఎవరు గొడ్డల పార్టీ, ఎలా గొడ్డల పార్టీ, ఎందుకు గొడ్డల పార్టీ? కాబట్టి మాట్లాడితే ఏదన్నా ఒక అర్థం ఉండాలా, ఒక మీనింగ్ ఉండాలా. ఇది దాటిపోతే ఇంకా నెక్స్ట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గొడ్డల పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ పార్టీ అగైన్ అంట. ఎందుకు నీకు ప్రజలు ఓట్లేస్తారు? నువ్వు సూపర్ 6లో ఉండే హామీలు అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వనందుకు నీకు ఓట్లేయాలనా? లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు నీకు ఓట్లేయాలనా? లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వనందుకు నువ్వు ఓట్లేయాలనా? మళ్ళా లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచినందుకు నీకు ఓట్లేయాలనా? నిత్యావసర సరుకుల ధరలు పెంచినందుకు నీకు ఓట్లేయాలనా? లేకపోతే డీజిల్ ఛార్జీలు పెంచినందుకు నీకు మళ్ళీ ఓట్లేయాలనా? ఏ దానికి ఓట్లేయాలా? ఎరువులు రేట్లు పెంచినందుకు నీకు ఓట్లేయాలనా? లేకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తానందుకు నీకు ఓట్లేయాలనా? ఏ దానికి ఓట్లేయాలా? నువ్వు ఏమీ చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు 98% సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు ఇచ్చేయడం జరిగింది. మీకు నచ్చితే ఓటేయండి అని అడిగినటువంటి మొనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ప్రజలను మోసగించడం, మాయ చేయడము మీరు స్పెషలిస్టులు. మీకు ఎందుకు మళ్ళీ ఓట్లేస్తారు? ఇంకోటి ఏమంటాడు, ఎన్డీఏ వన్స్ అగైన్ అంటాడు. చంద్రబాబు నాయుడును చూస్తే అసలు నవ్వుకోవాలన్నా ఏడ్చాలన్నా అర్థం కావడంలే ప్రజలకు. ఇప్పుడు గతంలో ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈ పూట 15 ఏళ్ళు ఉంటుందని. అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడలే, లేకపోతే బీజేపీ మాట్లాడలే దాని గురించి. అంటే 15 ఏళ్ళు ఉంటామో, లేదా 5 ఏళ్ళు ఉంటామో, 10 ఏళ్ళు ఉంటామో అని. ఇప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఎన్డీఏకి వేయాలంటున్నాడు. కానీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మళ్ళీ రావాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, కానీ బీజేపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడడంలే. అంటే దాని అర్థం ఏమి? అంటే మీతో ఉండాలని బీజేపీకి ఉన్నట్టు లేదు. అందుకు వాళ్ళు ఏం చెప్పడంలే. 3 పార్టీలు ఉంటే 2 పార్టీలు మేము ఉంటాము, ఎన్డీఏ కావాలంటున్నారు. 3వ పార్టీ అయితే ఏం మాట్లాడడంలే. అది మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక మీరు సంపద ఎంత సృష్టించారో చెప్పలేదు. మీకు చాలా ఇష్టమైన పదం సంపద సృష్టి. రెండోది డబుల్ ఇంజన్ సర్కార్. సంపద సృష్టి ఎంత సృష్టించామంటే ఏం చెప్పలే. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నావు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇదే ఈ రాష్ట్రానికి నిన్నేం మాట్లాడుతున్నావు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి డబ్బులు తెచ్చినా ఉంటున్నావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాలు ఎందుకుంది? ఆ స్టీల్ ప్లాంట్కు గని లేదు, అంటే సొంతగా గని లేదు. అందుకు ఆ ప్లాంట్ నష్టాల్లో ఉంది. నువ్వు ఇప్పుడు 10,000 కోట్లు తెచ్చినా ఉంటారవే, ఆ డబ్బులు తీసుకొని ఆ ఎంప్లాయీస్ అందరికీ డబ్బులు తెల్లగొట్టి ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే పార్లమెంటులో కూడా ఐరన్ స్టీల్ మంత్రి దాన్ని ప్రైవేటీకరణకే మేము ముందుకు పోతానా అని చెప్పినాడు. తర్వాత నువ్వు పక్కనే ఆర్సిలార్ మిట్టాల్ అనే ప్లాంట్ మన శంకుస్థాపన చేసినావు. నీకు గవర్నమెంట్ ప్లాంట్కు ఎవరన్నా కానీ సొంత గని కావాలని కోరుతారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకు సొంత గని కావాలని కోరుతారా? అంటే నువ్వు ప్రైవేట్ వాళ్ళకు మీ ఎంపీలందరూ కలిసి స్టీల్ అండ్ ఐరన్ మంత్రికి పోయి ఆర్సిలార్ మిట్టాల్ ప్లాంట్కు సొంత గని కావాలని కోరుతారు, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గని కావాలని కోరడంలే. అంటే ఏమి? మీకు ఆడ డబ్బులు వస్తే వాళ్ళు ప్లాంట్ పెట్టాలా, గవర్నమెంట్ అన్ని కూడా అమ్ముకుంటా పోవాలా? వైజాగ్ రైల్వే లైన్ సాధించరామని చెప్తాను. వైజాగ్ రైల్వే లైన్ సాధించిన మాట వాస్తవమే, కానీ అరకు చాలా ఇంపార్టెంట్ కీలకమైన ఏరియాలో ఐరన్ ఓర్ అనే మైనింగ్ జరుగుతుంది. దగ్గర అంటే ఈ రైల్వే ప్యాసింజర్ అంటే మనుషులు ఎక్కితే రైల్వేకి లాభం ఏం రాదు. రైల్వేకి లాభం రావాలంటే ముడి సరుకు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో చోటికి పోతేనే రైల్వేకి లాభాలు వచ్చేది. ఈ రాష్ట్రంలో దగ్గరగా 70% ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి పోతుందంటే అరకు నుంచి పోతుంది. అంటే కేకే లైన్ అనేది నువ్వు ముందు విజయవాడలో వైజాగ్లో ఉండేది తీసుకుపోయి ఒరిస్సాలో కలుపుతావు. అంటే ఒక రైల్వే జోన్ ఇచ్చినామని చెప్తానే ఉండవు ఒక పక్క, కానీ దాంట్లో లాభం వచ్చే ఏరియా అంతా, లాభం వచ్చే డబ్బులు అంతా తీసుకుపోయి ఒరిస్సాకు కలుపుతావు. మరి చంద్రబాబు నాయుడుకు ఏమన్నా నోరు ఉందా, నోరు లేదా?
కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా, మరి అది కూడా సాధించుకోలేడు దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. దీనికోసం నీకు మళ్ళీ రెండోసారి ఎన్డీఏకి అధికారం ఇవ్వాలనా అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఖచ్చితంగా విఘ్నత కలిగిన ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా కానీ ఖచ్చితంగా మళ్ళీ ప్రజలను మోసం చేసేదానికి మళ్ళీ వస్తున్నాడు. ఖచ్చితంగా అతనికి చేసిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఫలాంది చేసినామని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. లేకపోతే రాబోయే 3 ఏళ్లలో మేము ఇది చేస్తామని చెప్పుకునే పరిస్థితిలో కూడా అతను లేడు. కాబట్టి అవతల పార్టీని వ్యక్తిగతంగా వాళ్ళను కించపరిచే కార్యక్రమంలో ఆయన ముందున్నాడు. కాబట్టి దయచేసి విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకోండి. ఈ మహానాడు అనేది టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోయింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే హైబ్రిడ్ మోడల్ అని పెట్టాడు. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో చూసినా కానీ మొత్తం కుర్చీలు ఫిల్అప్ అయి ఉన్నాయి. వెనకాల చూసినా కానీ ఈమెయిన కుర్చీలు కూడా ఫిల్అప్ కాలే. ప్రతి మండలంలోనూ క్లస్టర్లోనూ ఒకటి పెట్టినారు. పాత ఫోటోలు ఏమో కొన్ని పెట్టినారు. అంటే అంత జనాలలో కూడా కూటమి ప్రభుత్వం పైన విశ్వాసం అనేది రోజు రోజుకి సన్నగిల్లుతుంది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దయచేసి విఘ్నులైన ప్రజలు కూడా గమనించాలని కోరుతూ, కూటమి ప్రభుత్వానికి కూడా మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే మంచి చేయండి తప్ప మొగోళ్ళ మీద రాజకీయం చేయండి అని చెప్పేసి మీకు సలహా కూడా చెప్తూ విజ్ఞప్తి కూడా చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం.